ఒక వ్యక్తి ఎందుకు గ్రహింపు లేకుండా ఉంటున్నాడు అంటే, ఏ విషయం, ఏ సందర్భాన్నైనా, ఏ విషయం మీదైనా గ్రహింపు ఎందుకు ఉండలేదు? ఒక వ్యక్తికి ఆలోచన లేదు. ఎవరైనా ఏదైనా ఒక సంగతి చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ గ్రహింపు లేదు మనకు అసలు. ముందు చెబుతున్నప్పుడు అది ఎంతవరకు నిజం అనేటువంటిది గ్రహింపు లేదు. తెలివి లేనివాడు ప్రతి మాటను నమ్ముతాడని రాయబడింది. తెలివి తక్కువతనంగా ఉండటం వల్ల ఏది చెబితే దాన్ని నమ్మేసేస్తున్నారు. మరేం చేయాలి? గ్రహించాలి. మంచా చెడా అనేటువంటి గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు కావాలంటే మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచన అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడే మనం దాన్ని గ్రహింపులోనికి తెచ్చుకుంటాం. ఆ గ్రహించినప్పుడు ఏం జరుగుద్దంటే, యేసుప్రభువు వారు చెప్పాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యముని విని గ్రహించువారు. ఒక వ్యక్తి ఎందుకు